చిన్న వయసులో మహా విజయాలు, చెస్ లో చరిత్ర సృష్టించిన గుకేష్. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. 12 సంవత్సరాల వయసుకే చదరంగంలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ను రేటింగ్ పాయింట్లలో అధిగమించి ప్రపంచ చెస్ టోర్నమెంట్లలో అగ్రశ్రేణి క్రీడాకారులను సవాల్ చేసిన యువ ప్రతిభావంతుడు దొమ్మరాజు గుకేష్. చెస్ లవర్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేని ఈ యువ ఆటగాడు భారత చెస్ గౌరవ పతాకాన్ని మరోసారి ప్రపంచ వేదికపై రెపరెపలాడించాడు. గుకేష్ దొమ్మరాజు 2006 మే 29న జన్మించారు. ఇతను భారతదేశానికి చెందిన ప్రముఖ చెస్ గ్రాండ్ మాస్టర్. చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన గుకేష్ చిన్న వయసులోనే తన అసాధారణ ప్రతిభను చాటాడు. అతను కేవలం 12 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి ప్రపంచ చెస్ చరిత్రలో 3వ అత్యంత చిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. అంతేకాదు 17 ఏళ్లకే FIDE రేటింగ్ 2750 దాటిన అతి చిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందాడు. గుకేష్ అనేక అంతర్జాతీయ విజయాలు సాధించి 2024లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను గెలుచుకొని అత్యంత చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు. సమయ ఒత్తిడిలోనూ క్లిష్టమైన వ్యూహాలను లెక్కించి ముందుకెళ్లే అతని నైపుణ్యం, విపరీతమైన పట్టుదల ఆయనను అత్యుత్తమ చెస్ క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో నిలిపింది. గుకేష్ చెస్ ఆడడం 7 ఏళ్ల వయసులో ప్రారంభించాడు. 2018లో ప్రపంచ యువ చెస్ ఛాంపియన్షిప్ లో అండర్ 12 టైటిల్ ను గెలుచుకున్నాడు. మరియు అదే ఏడాది ఆసియా యువ చెస్ ఛాంపియన్షిప్ లో పలు స్వర్ణ పతాకాలు సాధించాడు. అతను 2017 మార్చిలో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కు అవసరమైన అర్హతలను పూర్తి చేశాడు. 2019 జనవరి 15న 12 సంవత్సరాలు 7 నెలలు 17 రోజుల్లో సెర్జీ కాజీరియన్ తరువాత చెస్ చరిత్రలో 2వ అతి చిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. 2022 ఆసియా క్రీడల్లో పురుషుల టీం విభాగంలో భారత జట్టుకు రజత పతాకాన్ని అందించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అదే ఏడాది 44వ చెస్ ఒలింపియాడ్ లో భారత జట్టుకు టీం కాంస్య పతాకాన్ని, వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతాకాన్ని సాధించాడు. 2023 సెప్టెంబర్ రేటింగ్ జాబితాలో దొమ్మరాజు 37 సంవత్సరాల రికార్డును చెరిపివేసి విశ్వనాథన్ ఆనంద్ ను దాటించి అత్యున్నత రేటింగ్ కలిగిన భారతీయ ఆటగాడిగా మారాడు. 2024లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ లో అతను టీం మరియు వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతాకాలను గెలుచుకున్నాడు. 2024 క్యాండిడేట్స్ టోర్నమెంట్ ను గెలుచుకొని డింగ్లీరెన్ తో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ కు సవాలు చేసే అర్హత పొందాడు. ఈ టోర్నమెంట్ లో అతి చిన్న వయస్కుడైన విజేతగా నిలిచాడు. 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో డింగ్ ను ఓడించి 18వ మరియు అతి చిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు. దొమ్మరాజు 2006 మే 29న చెన్నైలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి పద్మావతి మైక్రోబయాలజిస్టు కాగా తండ్రి రజనీకాంత్ చెన్నైకి వలస వెళ్లి వైద్య వృత్తిని కొనసాగించిన ఒక ENT సర్జన్. దొమ్మరాజు చెన్నైలోని మేల్ అయ్యనంబకంలో వెలమల్ విద్యాలయ స్కూల్లో చదివాడు. గుకేష్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలోని సత్యవేడు సమీపంలోని చెంచురాజు కండ్రిగ గ్రామానికి చెందినది. ఆయన తాత శంకర్ రాజు చెంచురాజు కండ్రిగలో జన్మించి పెరిగి భారతీయ రైల్వేలో పనిచేశారు. ఆయన కుమారుడు రజనీకాంత్ చెన్నైలో స్థిరపడి వైద్య వృత్తిని కొనసాగించడానికి వెళ్లి అక్కడ పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఈ కుటుంబానికి చెంచురాజు కండ్రిగలో ఆస్తులు ఉన్నాయి. అక్కడే శంకర్ రాజు ప్రస్తుతం నివసిస్తున్నారు. దొమ్మరాజు 2013లో 7 ఏళ్ల వయసులో చెస్ ఆడడం నేర్చాడు. అనంతరం వారానికి 3 సార్లు 1 గంట పాటు పద్ధతిగా చెస్ శిక్షణ ప్రారంభించాడు. తన చెస్ కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టడానికి అతను 4వ తరగతి తరువాత పాఠశాల విద్యను మధ్యలోనే విరమించాడు. 2017లో గుకేష్ వివిధ టోర్నమెంట్లలో పాల్గొనడానికి
ఆయన తండ్రి ఉద్యోగానికి రాజీనామా చేసి వెంటపడ్డారు. ఈ సమయంలో వారి కుటుంబ స్నేహితులు దొమ్మరాజుకు ఆర్థిక సహాయం అందించారు. దీనిపై గుకేష్ తరచుగా మాట్లాడుతుంటాడు. అతని అసాధారణ ప్రతిభ తొలినాళ్లలోనే గుర్తించబడింది. భారతదేశంలోని బలమైన చెస్ వ్యవస్థలో అతను ప్రోత్సాహం పొందిన ఎందరో యువ చెస్ క్రీడాకారులలో ఒకడిగా అవతరించాడు. గుకేష్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ చరిత్రలో అతి చిన్న వయస్కుడైన విజేతగా నిలిచాడు. 2024 ఆగస్టు 10న సైరస్ లద్దావాలా రచించిన ఫ్రమ్ బాయ్ టు మ్యాన్ టు ఛాలెంజర్ ద ఫెర్సెస్ట్ బ్యాటిల్స్ ఆఫ్ గుకేష్ డి పుస్తకం ఎల్కే అండ్ రూబీ ద్వారా ప్రచురించబడింది. ఈ పుస్తకంలో ప్రపంచ ఛాంపియన్లపై గుకేష్ ఆడిన 70 గేమ్స్ కు విశ్లేషణ ఉంది. 2024 సెప్టెంబర్లో బుడాపెస్టులో జరిగిన చెస్ ఒలింపియాడ్ లో గుకేష్ భారత జట్టులో భాగమయ్యాడు. అతను ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 10 రౌండ్లలో 9 పాయింట్లతో వ్యక్తిగత స్వర్ణ పతాకాన్ని గెలుచుకున్నాడు. బోర్డ్ 1లో అతని అద్భుతమైన ప్రదర్శన భారత జట్టుకు ఒలింపియాడ్ చరిత్రలో మొట్టమొదటి టీం స్వర్ణ పతాకాన్ని అందించింది. ఈ విజయంతో గుకేష్ 2024 అక్టోబర్ 1న FIDE ర్యాంకింగ్స్ లో తొలిసారి టాప్ 5 లో ప్రవేశించాడు. 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ నవంబర్ టు డిసెంబర్ మధ్య దొమ్మరాజు మరియు డీన్ లిరెన్ మధ్య జరిగింది. ఈ టోర్నమెంట్ లో 14 క్లాసికల్ రౌండ్లలో గుకేష్ 3 విజయాలు, డీన్ 2 విజయాలు సాధించగా 8 గేమ్స్ డ్రాగా ముగిశాయి. డిసెంబర్ 12న జరిగిన చివరి గేమ్ ను గెలుచుకొని గుకేష్ 7.5 to 6.5 స్కోర్లతో ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో అతను ప్రపంచ చరిత్రలో అత్యంత చిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. FIDE గుకేష్ గేమ్ ను దాదాపు పర్ఫెక్ట్ అక్యురసీగా అభివర్ణించింది. డీన్ లిరెన్ గుకేష్ విజయం గురించి స్పందిస్తూ ఇది తన సంవత్సరంలో అత్యుత్తమ టోర్నమెంట్ అని, టైటిల్ ను కోల్పోయిన పశ్చాత్తాపం లేదని వ్యాఖ్యానించాడు. గుకేష్ విజయంపై తమిళ మరియు తెలుగు రాజకీయ నేతల నుంచి ప్రశంసలు వచ్చాయి. భారత క్రికెట్ వర్గం కూడా గుకేష్ ను అభినందించింది. గుకేష్ ప్రతిస్పందనాత్మక ఆట తీరును ప్రదర్శిస్తాడు. సమయ ఒత్తిడిలో సుదీర్ఘమైన లెక్కింపులు చేసే అద్భుతమైన నైపుణ్యం గుకేష్ కు ఉంది. ఈ కారణంగా అతని గేమ్స్ తరచుగా క్లిష్టమైన వ్యూహాత్మక పోరాటాలుగా మారతాయి. గుకేష్ గురువు ఆనంద్ అతని అద్భుతమైన లెక్కింపు సామర్థ్యాన్ని ప్రశంసించారు. ప్రపంచ మాజీ ఛాంపియన్ కార్లెన్స్ గుకేష్ ఆటను ప్యూర్ కౌంటర్ గా అభివర్ణిస్తూ అతను తక్కువ తప్పులు చేస్తాడని, ఎలాంటి పరిస్థితిలోనైనా అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థిగా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. అంతేకాక గుకేష్ ఆట తీరును మాజీ ప్రపంచ ఛాంపియన్ అనటోలీ కార్పౌవ్ నైపుణ్యంతో పోలుస్తూ ప్రత్యర్థికి ప్రత్యామ్నాయం లేకుండా నెమ్మదిగా గేమ్ ను స్వాధీనం చేసుకోవడంలో ఆయనతో సమానమైన శైలి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.